పెట్రోల్ డీజిల్ ధరలు చుక్కలను అంటున్నాయి. 2 వీలర్ 4 వీలర్ బయటికి తీయాలంటేనే బెంబేలెత్తాల్సిన పరిస్థితి. ఎలాంటి ఫ్యూయల్ ఖర్చు లేకుండా నీటితో నడిచే కారుంటే ఎంత బాగున్నో అనుకోని వాహనదారుడున్నాడు. అలాంటి వారి కోసమే నీటితో నడిచే కారును సృష్టించారు తెలుగు తేజాలు. అసలేంటా టెక్నాలజీ, ఆ కార్ స్పెషాలిటీ ఏంటి? లెట్స్ వాచ్ ఇట్. లీటర్ పెట్రోల్ 70 రూపాయలు, డీజిల్ 50 రూపాయలకు పైనే. వీటి ధరలకు రెక్కలు రావటమే గాని తగ్గటం అరుదు. అది కూడా రూపాయి 2 రూపాయలే. దీంతో వాహనదారులకు పెట్రోల్ బాధలు కామన్ గా మారిపోయాయి. సామాన్య మధ్యతరగతి ఉద్యోగులకు నెలాఖరొచ్చిందంటే ఇంధన వ్యయం తలకు మించిన భారంగా మారుతోంది. ఎలాంటప్పుడే నీటితో నడిచే వెహికల్ ఉంటే ఎంత బాగుండో అని అనుకోని వాహనదారుడు ఉండడు. నీటితో నడిచే కార్, బైక్ వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజంగా అలాంటి వెహికల్ ఉంటే ఎంత బాగుండో అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు చూస్తున్న కారు అలాంటిదే. సాధారణ అవసరాలకు వాడే నీటితో నడవటం దీని స్పెషాలిటీ. లీటర్ నీటితో ఏకంగా 1500 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందంటున్నారు దీని ఆవిష్కర్త సుందర్. సమస్త జీవరాశుల మనుగడకు ఆధారం నీరు. జీవరాశుల జీవనానికి ఆధారమైన నీటితో వాహనాలు ఎందుకు నడపలేం అన్న సందేహం నుంచి పుట్టిన ఆలోచనే నీటితో నడిచే కారంటున్నాడు సుందర్. నీరు అంటే సాంకేతిక భాషలో H2O, హైడ్రోజన్, ఆక్సిజన్ల మిశ్రమమే నీరు. నీటి నుంచి హైడ్రోజన్ వేరు చేసి వెహికల్ కు ఇంధనంగా ఎందుకు మార్చలేము అనుకుని శ్రమించిన సుందర్ 9 ఏళ్ల సుదీర్ఘ ప్రయత్నాలతో అనుకున్నది సాధించాడు. నీటితో వెహికల్ నడిచే సరికొత్త టెక్నాలజీని ఆవిష్కరించాడు. మనం స్టోర్ చేసుకునే ట్యాంక్ ఉంటుంది. ఈ వాటర్ హైడ్రాలసిస్ అనే ఒక థెరపీ ద్వారా హైడ్రోజన్ కింద కన్వర్ట్ అయిన హైడ్రోజన్ మనకి వాటర్ ఫిల్టరేషన్ అనే ఒక యంత్రం ద్వారా హైడ్రోజన్ ని కూడా మళ్ళా ఫిల్టర్ చేసుకుని ఈ తయారు చేసిన హైడ్రోజన్ ఇంజిన్ లోకి వెళ్లి కంబషన్ అవుతుందండి. వన్స్ యాక్చువల్ గా మనం కంబషన్ వాల్యూస్ ని కనుక తీసుకున్నట్లయితే కంపారిటివ్ ఇట్ ఈస్ డీజిల్ వెహికల్ రెగ్యులర్ గా ఉండే కంబషన్ వాల్యూ కన్నా హైడ్రోజన్ వెహికల్ కంబషన్ 1:2 రేషియోలో ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఇది 1.5 cc ఇంజిన్. ఈ 1.5 cc ఇంజిన్ మనకి ఈక్వల్ గా 3 లీటర్ ఇంజిన్ లాగా ఈక్వల్ గా సరిసమానంగా వర్క్ చేస్తుంది. నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్లుగా విడగొట్టే హైడ్రాలసిస్ విధానం ఆధారంగా వెహికల్ మైలేజ్ పెంచే సాంకేతికతను కనిపెట్టాడు. వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీలో భాగంగా రసాయనాలు కలిపిన నీటి కిట్ ను వెహికల్ కు అమర్చాడు. ఈ కిట్ వాటర్లోని హైడ్రోజన్, ఆక్సిజన్లను వేర్వేరుగా విడగొడుతుంది. హైడ్రోజన్ నేరుగా ప్రత్యేక పరికరం ద్వారా ఇంజన్ కు చేరుతుంది. వాహనం స్టార్ట్ చేయగానే ఇంధనంతో పాటు హైడ్రోజన్ కూడా మండుతుంది. దీంతో వెహికల్ కు పెట్రోల్ లేదా డీజిల్ వినియోగం 50% తగ్గుతోంది. వెహికల్స్ స్టార్ట్ చేసి రన్ చేస్తున్నప్పుడు మనకి పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందండి సైలెన్సర్ నుంచి. కానీ ఇది మనకి ఇంజిన్ రన్ అవుతుంది ఆల్రెడీ. సో ఈ రన్ అవుతున్న ఇంజిన్ లో కూడా వీ కెన్ సీ దట్ లైక్ మనకి ఆక్సిజన్ వస్తుందండి బయటికి. ఇదిగోండి, ప్రతి వెహికల్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇది వాతావరణానికి ముప్పుగా మారుతోంది. అయితే వాటర్ ఫ్యూయల్ టెక్నాలజీ వెహికల్ ద్వారా మాత్రం ఆక్సిజన్ విడుదలవుతోందంటున్నారు సుందర్. నీటి నుంచి విడిపోయిన ఆక్సిజన్ పొగ రూపంలో బయటకొస్తుందంటున్నారు. ఇది వాతావరణానికి, వాహనదారులకు ఎలాంటి హాని కలగజేయకపోవడమే కాకుండా వెహికల్ మైలేజ్ తో పాటు ఇంజన్ లైఫ్ టైం కూడా పెరుగుతుందంటున్నారు. ఇంజన్ సామర్థ్యాన్ని బట్టి కిట్ ను డిజైన్ చేస్తామంటున్నారు. ఉదాహరణకు 100 cc బైక్ కు ఈ కిట్ అమరిస్తే లీటర్ పెట్రోల్ కు 80 నుంచి 90 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందంటున్నారు. ఒక్కసారి కిట్ ను అమరిస్తే 15 నుంచి 20 ఏళ్ల వరకు ఎలాంటి రిపేర్ లేకుండా పనిచేస్తుందంటున్నారు. సాధారణ వెహికల్ కు 10 లక్షల రూపాయల నుంచి ఒక్కో వెహికల్ కు ఒక్కో విధంగా ఖర్చవుతుందంటున్నారు. వేలిన హైడ్రోజన్ ఫిల్టరేషన్ ద్వారా ఫిల్టర్ అయిపోయి ఇంజిన్ ఛాంబర్ లోకి వెళ్తుంది. ఇంజిన్ ఛాంబర్ లోకి వెళ్లే హైడ్రోజన్ ని మనం ఒకసారి ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్ మనకి రిలీజ్ అవుతుంది ఈ పైప్ ద్వారా. ఈ రిలీజ్ అయ్యే హైడ్రోజన్ ఇంజిన్ యొక్క వాల్యూస్ కు తగిన విధంగా హైడ్రోజన్ ని మన జనరేషన్ యూనిట్ ని డిజైన్ చేయడం జరిగింది. ఈ డిజైన్ చేసిన యూనిట్ తగిన ఫలితాలను మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా 1 లీటర్ వాటర్ తోటి
300 కిలోమీటర్లు దాదాపు మనకు మైలేజ్ ఇస్తుంది. మున్ముందు పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా నీటితోనే నడిచే వాహనాల సాంకేతికతను ఆవిష్కృతం చేస్తామంటున్నారు సుందర్. రానున్న 6 నెలల్లో పూర్తిగా 100% నీటితో నడిచే